అందరికీ రామ్ రామ్ అండి. ఇప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా! హాలిడేస్ కాబట్టి నేనైతే మా పిల్లల కొరకైతే ఆలు పరోటా చేశాను. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. చాలా టేస్టీగా గూడా ఉంటాయండి. ఒకటి తినే బదులు 2, 3 తినేస్తారు. అందుకోసమని మా పిల్లల కొరకైతే ఆలు పరోటా చేయడానికి ఫస్ట్ గోధుమ పిండి తీసుకొని, దాంట్లో ఏమో సాల్ట్ ఏసుకొని, కొంచెం ఆయిల్ ఏసుకొని, ఆ పిండికి పట్టేలాగా మొత్తం ఇలా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న దాంట్లో కొంచెం వాటర్ ఏసుకొని మళ్ళీ వేళ్ళతోటే కలుపుకోవాలండి. పిండికి వాటర్ పట్టేలాగా. తర్వాత పిండి స్మూత్‌గా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక స్టీల్ గిన్నెలో కానీ, ఏ గిన్నెలో అయినా పిండిని పెట్టేసుకొని, దానిపైన మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత బాయిల్ చేసిన ఆ పొటాటోను పైన పొట్టు తీసేసి ఇలా తురుముకోవాలి. ఇలా మొత్తం తురుముకొని పక్కన పెట్టుకోవాలి. పోపుకు కావాల్సిన దినుసులు ఆవాలు, జీలకర్ర, తర్వాత కారం పొడి, సాల్ట్, పసుపు, చాట్ మసాలా, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆలు తురుముకున్న ఆలు అన్నీ నేను రెడీగా పెట్టుకున్నాను పక్కన. తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ ఏసుకొని వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఇలా పోపు దినుసులు వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్‌లో ఫ్రై అయ్యే వరకు కలపాలి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్ కూడా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సేపు పచ్చి స్మెల్ పోయే వరకి కొంచెము ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కారం పొడి, సాల్ట్, చాట్ మసాలా, పసుపు అన్నీ ఒకేసారి వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా మొత్తం కలుపుకున్న దాంట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న దాంట్లో ఆలు తురుము వేసుకొని మళ్ళీ ఆలుకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కర్రీలాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఫస్ట్ తయారు చేసుకున్న గోధుమ పిండి, తర్వాత మన చపాతీ పీట తీసుకొని దానిపైన ఒక న్యూస్ పేపర్ పెట్టి దానిపైన కవర్ పెట్టుకొని ఇలా కవర్‌కైతే ఆయిల్ రుద్దుకొని, తర్వాత మనం గోధుమ పిండి ఎంత తీసుకుంటున్నామో ఆలు కూడా అంతే తీసుకోవాలి. 2 సమానంగా తీసుకుంటేనే ఆలు పరోటా చాలా టేస్టీగా వస్తదండి. ఇలా చిన్న ముద్దలాగా తీసుకొని అది చిన్న చపాతీగా చేసుకోవాలి మందంగా. దాంట్లో ఆలు వేసుకొని మధ్యలో ఆలు స్టఫ్ చేసి ఇట్లా రౌండ్‌గా చుట్టుకోవాలి. చూపించిన విధంగా చుట్టుకోవాలి ఇట్లా. ఇట్లా మొత్తం చుట్టుకున్న తర్వాత రౌండ్‌లాగా చేసుకొని, మళ్ళీ ఆ కవర్‌కి ఆయిల్ రుద్దేసిన తర్వాత ఇట్లా చపాతీలాగా మొత్తం ఒత్తుకోవాలి. చపాతీ కర్రతోటి కూడా చేసుకోవచ్చండి. కానీ ఇట్లా చేయితోటి ఈజీగా వచ్చేస్తది. కర్ర లేకున్నా ఇట్లా రౌండ్‌గా వస్తదండి. చేయితోటి కూడా చేసుకోవచ్చు. ఈజీగా చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటదండి. చూడండి ఇట్లా మొత్తం చిన్నపిల్లలు అందంగా కనిపియాలంటే కొంచెం మీరు చిన్నగా చేసుకోండి పరోటా. నేనైతే పెద్దగానే చేస్తున్నాను. ఇలా పల్చగా ఒత్తుకోవాలి. చపాతీలాగా పల్చగా వస్తదండి. తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని, పెనం వేడెక్కిన తర్వాత దానిపైన ఆయిల్ వేసుకొని, ఇప్పుడు ఆలు పరోటా దానిపైన వేసుకొని కాల్చుకోవాలండి. ఇప్పుడు ఆలు పరోటా ఒక సైడు కాలిన తర్వాత కొంచెం ఇట్లా ఆయిల్ వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడు తిప్పుకోవాలండి. ఇంకొక సైడు తిప్పుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ రుద్దుకోవాలి ఇంకొక సైడు. ఇలా టేస్టీగా ఆలు పరోటా అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలకైతే చాలా నచ్చుతుంది టేస్టీగా. కర్రీ లేకున్నా ఇలా ఈజీగా తినేయొచ్చండి. ఎటైనా జర్నీలో వెళ్ళినా ఇది చేసుకొని పోతే చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.